ఈరోజు నాటికోడి పులుసు ఉద్దిన వడలు చేస్తున్నానండి. ఇప్పుడు ముందుగా పప్పు ఊరపెట్టుకున్నాను కదా, పప్పు ఒక 5 అవర్లు ఊరపెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ పప్పుని నేను మిక్సీ పడుతున్నాను. మిక్సీ పట్టి అయిపోయినాక చేసేది మళ్ళీ విధానం చూపిస్తాను. చేతలాగా పర్వాలేదు. కొంచెం రఫ్గా పట్టుకున్నానండి, అంత మెత్తగా కాకుండా. ఇప్పుడు దీంట్లో ఐటమ్స్: కొత్తిమీర అండి చిన్న కట్ట, ఒక 2 ఉల్లిపాయలు పెద్దవి, ఒక 5 పచ్చిమిరపాయలు అండి. ఇది వేస్తారు చూడండి. ఇవన్నీ వేసి కలుపుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు, 2 రెమ్మల కరివేపాకు, కొత్తిమీర, 2 బద్దలు టెంకాయ అండి, పచ్చి టెంకాయ, ఇదండి. సాల్ట్ వేస్తున్నాను, ఒక 3 స్పూన్లు సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి. కొంచెం వేస్తానండి వంట సోడా. ఎక్కువ నీళ్ళు పోయకుండా పిసుకుంటున్నాను. ఎక్కువ నీళ్ళు పోసి పట్టకుండా మొత్తం కలిపి ఒక 1/2 అవర్ ఊరబెట్టాలి. బాగా పిండి అంతా కలిపినాక బాగా ఇట్లా ఒకే ఇదిలో కలుపుకోవాలండి. ఎట్లంటే కలుపుకుంటూ అప్పుడే బాగా వస్తుంది. ఇది ఊరిందా లేదా అని బాగా కొంచెం నీళ్ళు తీసుకొని నీళ్ళలో కొంచెం పిండి వేస్తే పైకి వస్తే బాగా పిండి ఉప్పినట్టు, లోపల పోతే అది సరిగ్గా ఉప్పినట్టు. ఒక చిన్న అల్లం ముక్క అండి, ఇప్పుడే మర్చిపోయినా. జీలకర్ర 1 స్పూన్ వేసుకోవాలండి. అది కచ్చాపిచ్చగా దంచుకొని దీంట్లో కలుపుకుంటే బాగుంటుంది. 2 స్పూన్లు, చిన్న స్పూన్తో 2 స్పూన్లు, అంటే పెద్ద టేబుల్ స్పూన్తో ఒకటి కచ్చాపిచ్చా దంచి దీంట్లో వేసి కలుపుకోవాలి. ఇదిగండి అల్లము, జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర, ఒక చిన్న తెంచు అల్లం వేసి కచ్చాపిచ్చా దంచుకొని దీంట్లో కలిపేస్తుంది. బాగా ఇదంతా వేసి కలిపినాక ఒక 1 అవర్ ఊరబెట్టి బాగా అప్పుడు వడ చేసేటప్పుడు బాగా పఫీగా వస్తాయి. బాగా అండి నాటికోడి కోసుకొని అంతా క్లీన్గా చేసుకొని కడిగి పెట్టుకున్నాము, ఉప్పు పసుపు వేసి. ఇప్పుడు దాంట్లోకి మసాలా చూపిస్తాను చూడండి. పచ్చి మసాలాకి ఒక 1.5 కేజీ చికెన్, దానికి ఒక 5 టమాటాలు చిన్న మీడియం సైజు, ఒక 10 పచ్చిమిరపకాయలు, ఒక 2 ఇంచుల టెంకాయ ముక్క, పచ్చి టెంకాయ. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది అల్లం పేస్ట్ అండి, కలిపి మిక్స్ చేసి పెట్టుకునేకి 2 స్పూన్లు వేస్తాం. ఇది వెల్లుల్లి పేస్ట్ అండి, 2 స్పూన్లు. కారం అండి, 3 స్పూన్లు కారం అండి. పసుపు అండి, 1 స్పూన్ పసుపు. సాల్ట్ 2 స్పూన్లు సాల్ట్ వేస్తాం. కల్లుప్పు అండి, ఈ చిన్న గంటతోటి ఒక 3 గంటలు వేసుకుంటాను కలిపి. దీంట్లో కొవ్వు ఉండలేదండి, అందుకని కొంచెం ఆయిల్ జాస్తి పడుతుంది. ఇప్పుడు వేసినండి కొంచెం మిక్స్ చేస్తా. కొంచెం బాగా ఇది మసాలా పట్టుకునేకి ఊరబెడుతున్నాను. ఆ మసాలా రెడీ చేసుకున్నాక ఇది నాటి చికెన్. కమెంట్స్లో నాటి చికెన్ చేయండి రండి అని అంటారు. ఇప్పుడు చేస్తున్నాను చూడండి. నాటి చికెన్ ఇదంతా ఒక 1/2 అవర్ బాగా ఊరాలండి. 50 గ్రాముల జీడిపప్పు అండి, ఒక 2 స్పూన్లు గసగసాలండి, మిక్సీ ఆడించకి. ఎర్రగడ్డ వేస్తున్నాండి, మిక్సీ ఆడించుకునేకి.
ఇవన్నీ ఒకటిగానే మిక్స్ చేసి పట్టుకోవాలండి. పచ్చిమిరపకాయ, ఇదిగంటే పచ్చిమిరపకాయలు ఒక 5 పచ్చిమిరపకాయలు, పుదీనా ఒక చిన్న కట్ట, కొత్తిమీర కొంచెం, ఈ టమాటా కూడా వేసి మొత్తం మిక్సీ పట్టుకున్నదండి. నైస్గా పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ అంటించి ప్యాన్ పెట్టుకుంటున్నాండి. దాంట్లో అన్నీ వేసుకుందాము. దాల్చిన చెక్క, ధనియాలు ఒక 4 స్పూన్లు అండి, యాలక్కాయలు ఒక 7 యాలక్కాయలు అండి, 10 మొగ్గలండి, 1 స్పూన్ మిరియాలండి, సోంపు 1 స్పూన్ అండి, జీలకర్ర 1 స్పూన్ అండి. ఇవన్నీ బాగా వేయించుకోవాలండి. 1 స్పూన్ బియ్యం అండి, నాటు చికెన్ వేస్తే బాగా టేస్ట్గా ఉంటుంది. 1 స్పూన్ ఇది గసగసాలు 1 స్పూన్ అండి, అవి కూడా వేసుకోవాలి. బాగా టేస్ట్ ఉంటుందండి వేసుకుంటే. ఇది దాంట్లో ఒక చిన్న గడ్డ తెల్లబాయండి, ఇది వెల్లుల్లిపాయ, ఎందుకంటే 4 మొగ్గలు, 3 ఏలక్కాయలు వేసుకుంటున్నా, ఒక దాల్చిన చెక్క, ఒక ఆనియన్ చిన్నగా కట్ చేస్తాను, 4 ఎండుమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు. బాగుంటుంది చికెన్ వేగింది. ఇదిగండి కరివేపాకు ఒక 2, పసుపు అండి. అప్పుడే చికెన్లో కొంచెం పసుపు వేసుకొని ఇప్పుడు కొంచెం వేగింది ఎర్రగడ్డ. ఇప్పుడు మనం చికెన్ వేసుకున్నామండి. దీంట్లో అంతా మిక్స్ చేసి పెట్టుకున్నాం. చికెన్ వేసుకున్నాం. అమ్మమ్మ చికెన్ చేస్తుంది కదా, సూపర్. చికెన్ వేసుకున్నామండి. ఆనియన్ అంతా వేగినాక ఇప్పుడు చికెన్లో నీళ్ళు వస్తాయి. కొంచెంసేపు ఒక 10 నిమిషాలు అయినాక మళ్ళీ చూడాలండి. పది నిమిషాలు మూత పెట్టుకోవాలండి. అదే ఇప్పుడు చూద్దాం. అదే మసాలా పట్టుకున్న మసాలా అండి, అప్పుడు తెచ్చి వేస్తుందా. ఇప్పుడు ఈ మసాలాలో కాసేపు ఉడకనిద్దాం, ఒక 5 నిమిషాలు. ఇప్పుడు చూద్దామండి, 10 నిమిషాలు అయిందండి. మసాలా గ్రైండ్ చేసుకొని మసాలా వేసుకొని ఎంత వాటర్ కావాలో కొంచెం తగినంత వాటర్ పోసుకున్నాం. విధంగా ఒక 15 నిమిషాలు ఉడకాలండి. నీళ్ళు పోస్తే ఒక 10 నిమిషాలు అయింది. చూసుకున్నట్లు ఉప్పు కారం ఎట్లా ఉందో చూసుకుందాం. కొంచెం ఉప్పు తక్కువ, సాల్ట్ అండి 1 స్పూన్ తక్కువైంది. మసాలా రెడీ చేసుకున్నాం కదండి, ఆ మసాలా పొడి దీంట్లో వేస్తున్నాం. ఎండు కొబ్బరి, పట్ట, లవంగం అన్నీ మిక్స్ చేస్తున్నాం. కొత్తిమీర కట్ చేసేసుకుంటున్నా వేసుకున్నామండి. కొత్తిమీర, కరివేపాకు, ఒక 2 రెమ్మల పుదీనా మొత్తం కట్ చేసేసుకున్నామండి. ఇంత చెక్కబడిందండి. చాలా స్మెల్ చాలా బాగా వస్తుందండి. గరం మసాలా అదంతా వేసే లోపల అన్నీ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాయండి. ఏది నేను అంగట్లేదు, ఏది ప్యాకెటే యూస్ చేయలేదండి.
10 నిమిషాలు ఉడకాలండి. రెడీ అయిపోతుంది. 10 నిమిషాలు. మంచి కలర్ కరెక్ట్గా ఉందండి, ఏమీ తక్కువ లేదు, బాగుంది. ఈ కారం అంతా కరెక్ట్గా సరిపోయిందండి. ఇదండి ఇప్పుడు ఆయిల్ పోసి పెట్టుకున్నానండి. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు వడ చూస్తాను. నేను చెప్పినాను కదా అప్పుడే, నీళ్ళల్లో వేయాలని. పిండి ఉబ్బిందంటే తెలవాలంటే నీళ్ళల్లో వేయాలి. ఇందులో వేస్తుంది చూడండి. ఇప్పుడు పిండి బాగా ఉబ్బింది. ఉంది సూపర్ స్పైసీగా ఉంది. నో టాక్స్, ఓన్లీ ఈటింగ్. చాలా బాగుంది. బాగుంది. చాలా సూపర్ ఉంది. క్రిస్పీ వడ, స్పైసీ చికెన్. నాటి చికెన్, నాటి చికెన్ సూపర్. నో టాక్స్, ఓన్లీ ఈటింగ్. పాప నువ్వు చెప్ప పాయష, నువ్వు చెప్పలేదు. చారు ఎట్లా చెప్పు.